అందరూ కూడా ఆరాధన చేసుకుందాం. 10 నిమిషాలు అందరూ కూడా 2 చేతుల ఆకాశం పైపై అందరూ కూడా కళ్ళు మూసుకొని ఎవరి వైపు చూడకుండా మనందరూ కూడా 10 నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలందరూ కూడా ఎవరి వైపు చూడకుండా అందరం ప్రతి ఒక్కరు కూడా నోరారా పలుకుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన ఆరాధించు ఆత్మతో సత్యముతో ఆరాధించులాగిన ఏక మనస్సుతో ఏకాత్మతో ఏక హృదయముతో మనం అందరూ కూడా ప్రభు నామమున ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నువ్వెంత మంచి దేవుడవే యేసయ్యా. అందరికి వచ్చిన పాట 2 కలిసి పాడదాం. నువ్వెంత మంచి దేవుడవే యేసయ్యా. ఆమేన్. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవే యేసయ్యా. అందరం చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నువ్వెంత మంచి దేవుడవే యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవే యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. చెబుదామందరం. నన్ను హత్తుకున్నావయ్యా. అందరూ ఒక స్వరముతో ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నువ్వెంత మంచి దేవుడవే యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవే యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. చెప్పలందరూ. నన్ను నీవు విడువలేదయ్యా. పాడదాం. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, అవునయ్యా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. అందరూ కళ్ళు మూసుకొని ఎంత మంచి దేవుడవే యేసయ్యా. బిగ్గరగా నువ్వెంత మంచి దేవుడవే యేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. అవునయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, పరలోకం చేరదనేసయ్యా. పడదా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని నువ్వెంత మంచి దేవుడవే యేసయ్యా. బిగ్గరగా బిగ్గరగా. చింతలన్నీ తీరేనయ్యా నీ
చేరగా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా అవునయ్యా మా చింతలన్నీ నువ్వెంత మంచి దేవుడవేసయ్యా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ నిన్ను చేరగా మా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా మా కష్టాలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా మా ఇబ్బందులన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా బిగ్గరగా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా చెబుదాం నువ్వెంత మంచి దేవుడవేసయ్యా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ నిన్ను చేరవునయా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా బిగ్గరగా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా 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 అందరూ రెండు వస్తువులు అలాగే పైకి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఆయన ఎంత మంచి దేవుడు మన చింతలు మన బాధలను తీర్చిన దేవుడు ఏ యోగ్యత లేని నిన్ను నన్ను ప్రేమించి ఏ అర్హత లేని నిన్ను నన్ను ప్రేమించి ఆయన పాదాల దగ్గర మనందరూ చేర్చుకున్న మన దేవుడు ఎంత మంచివాడండి ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా అందరూ స్వరాలెత్తి నువ్వెంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా మా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా మా కష్టాలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా అందరూ చెబుదామా నువ్వెంత మంచి నువ్వెంత మంచి దేవుడవేసయ్యా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా మా కష్టాలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా
సహోదరుడు, ఈ మధ్యకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు. మనందరి కంటికి రెప్పలా ప్రేమించి రక్షించి మనలందరినీ ఆదరించి తన రెక్కల కింద మనకు ఆశ్రమ కలిగించి మన దేవుడు ఎంత మంచివాడు. ఈ లోకంలో ఏ మనిషిని మనం ప్రేమించడు, కానీ మనం నమ్ముకుని మన దేవుడు మంచివాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు మనకి. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాకి ద్వారా కీర్తన భాగ్యం ద్వారా మనతో మాట్లాడలాగిన మన మధ్యలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఏంజల్ గారు ప్రార్థన నడిపిస్తారు వాక్యం గురించి, కీర్తన భాగ్యం గురించి. కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏసయ్యా. వచ్చినప్పుడు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు నీకు కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా పాటలో మీరు ఉన్నారు ప్రభా, ఆరాధనలో మీరు ఉన్నారు, మేము మహిమ పంచుకున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ఏసయ్యా. నీకు కొందనాలు స్తోత్రాలు ప్రభా. నీ దాసులు ఏమైతే చెప్పబోతున్నారో శక్తిని మాకు అందరూ దయచేయమని వచ్చినాం దేవేసయ్యా. నీకు కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రభా కీర్తన ప్రభా చదువుతుండగా మీరు తొలగి సహాయం చేయమని వచ్చినంత రేసే వాకుల్లో మీరు ప్రభు నీ బిడ్డను ఎత్తి పెట్టుకుని ఏమైతే మాకు ప్రభు చెప్పబోతున్నారు ప్రభేసి ఆ వాక్యం మేము భద్రపరచుకుని మీరు గ్రహించుకున్న మనిషిని మాకు దయచేయమని వచ్చినంత ప్రభా. అయ్యా మీ అందు మేము తగ్గించుకుని మీరు మీకు చిచ్చుబట్టుకు సహాయం చేయమని ప్రభు ఏ శ్రమ నుంచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ దయశాఖలు ఎత్తుపట్టుకుని సూతిగట్టగా మాతో అందరితో వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు కూడా ముట్టుకొని సాయం కూడుకుని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీకు నామే స్తోత్రం 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 చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న ఓకే, దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్ ద్వారా కీర్తన భాగ ధర్మంతో మాట్లాడు. రెండు చేతులు ఆకాశం మీద చప్పలు కొడితే ప్రభు నామమున బిగ్గర మహిమ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన భాగ్యాలు చదువుకుందాం. ఎంతని కీర్తన భాగ్యం? 106వ సంఖ్య కీర్తన మనం చదువుకుందాం. ఎన్ని వచనాలు ఉన్నాయి? 48. అందులో సగం చదువుదాం. మన మధ్యలో ఉన్న దీవ 106వ కీర్తన చదువుతుండగా ఒక వచనం చదువుతుండగా రెండో వచనం కలిసి మనం అందరం చెబుదాం. స్తోత్రం. ఆయన కృప నిత్యముండును. తీసారంటరా మరి చదవండి. న్యాయమును అనుసరించువారు ఎల్లవేళల నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. నీ స్వాధ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. నీ కృప బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునద్ద ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరక్రమమును పరిశుద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయేను. మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. వారు తప్ప దండుపాలెములో మోషే యొద్దను యెహోవాకు ప్రతిష్ఠుడై అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతును మృంగెను. అది అభిరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులకు కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తుల గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునంద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనెను.
అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుకొనిరి. ఓకే. అప్పుడు అరణ్యంలో వారిని కూలు చేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయలుపేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. లాస్ట్ వచ్చి మనందరూ కలిసి చెప్దాం. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయిను. దేవుడి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందామండి. దేవుని స్తోత్రం, ప్రభు స్తోత్రాలు. అలాగే దేవుని దాసులకు వందనాలు, కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలండి. మరి మేమైతే నిన్న మన తెలుసున్న సహోదరి తల్లిగారు సంతోషమ్మ గారు వరాలుడి గారికి బాగుంది. నిన్న చాలా భయంకరంగా ఉందనేసి చెప్తుంతో సహోదరులు ఇద్దరు మా ప్రవీణ్ మేము మరి సెలలో కూడా పెడతాం జరిగింది. ఎవరు రావాల్సి వస్తే వస్తారేమనేసి అయినా ఎవరు కూడా స్పందించలేదు. అయినప్పటికైనా నిన్న మేము వారిద్దరూ మా పెద్దబాబు నేను వెళ్తాం జరిగింది. మరి క్షేమమైన ప్రయాణం ఇచ్చి వెళ్ళినప్పటికీ చాలా మరి పాస్టర్ గారు వస్తానన్నారని తెలిసిందంట వాళ్ళకి. ఇంకా తెలిసి ఆయన అలవాట్లు పడుతూ అలాగే బాధలోని ఆహారం ఏం తీసుకోవట్లేదు. మరి చేయించి నిన్నటికి వారమంట ఆపరేషను. అయినప్పటికైనా మరి చాలా భయంకరంగా జావని మరి ఇంకేమి ఇవ్వాలని చెప్పారంట. అదైనా మరి ఆయన నడవడానికి కానీ లేవడానికి కానీ లేదు. పాపం చాలా బలహీనత. మనిషి అయితే చూస్తే భయమేస్తుందా, అంత బందోబస్తులో ఉన్నాడు. అయినప్పటికైనా ఆయనలో ఎంత బలం ఉన్నప్పటికైనా శక్తి లేనివాడిగా ఉన్నాడు. అయినప్పటికైనా మరి ఎంతగానో భార్య బిడ్డలు కంగారు పడుతున్నారు. మరి రావడానికి మేము వెళ్తాం జరిగింది. ఎంతగానో మంచిగా ప్రయాణమంతలో దేవుడు సాయం ఉన్నారు. ప్రవీణ్ రాగానే లెగ్గొట్టండి నన్ను అని చెప్పారంట. మేము వెళ్ళేదడుకు కొంచెం మత్తులో నిద్రత ఉన్నారు. సర్లేండి ఒక 5 నిమిషాలు ఉండండి లెగ్గొడుదురుగానే అని చెప్పాం. అయినప్పటికైనా మేము వెళ్తాం. ఆయన కలవరు వచ్చి కొంచెం మెదిలేరు. వెంటనే లేవతోటే ఇంకా ప్రవీణ్ మమ్మల్ని సహోదరులు అందరూ కూడా చూసి చాలా సంతోషించారు, ప్రార్థించారు. చాలా సంతోషం ఉంటే ఒక చంటి పిల్లడు ఎప్పుడు కూడా మేము ఆయన ఎలా ఉంటామని చూడలేదు. ఆయన చూస్తేనే మేము ఏదోలా భయపడేవాడు. అంత భయంకరంగా బాధ చాలా భయమైన పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికైనా ఏడ్చేస్తున్నాడు. చంటి పిల్లడు చడిపోరు, అంత బాధగా ఏడ్చేస్తున్నాడు. మరి ఆహారం తీసుకోవటం వారం రోజులైందంట. మరి ఆక్సిజన్ పెడతాం, షుగర్ కూడా 400 ఉన్నారని చెప్పారు. మరి అందులోనే బీపీ కూడా ఉందని చెప్పారు. అవన్నీ కూడా బలహీనత బిడ్డను ఎంత కృంగతీస్తున్నా భయపడిపోతున్నాడు. ధైర్యం సరిపోతలేదు. తోబుట్టులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రాణం ఇచ్చిన దేవునికే తెలిసింది కాబట్టి ఆయన స్వస్థపరిస్తేనే, ఆయన బలమిస్తేనే బలంగా నడవగలదు, ఉండగలదు. అయినప్పటికైనా వారిని చూడడానికి కృప ఇచ్చారు, అలాగే ప్రార్థించడానికి కృప ఇచ్చారు. అలాగే మరి ఆయన నిమిత్తం మరి యొక్క ప్రార్థన నిన్న జరిగింది. మరి వచ్చిన 2 ముగ్గురైనా మరి నిన్న దేశం కొరకు ప్రార్థన మరి మెసేజ్ కూడా పెట్టారు పాస్టర్ గారు, ఎవరో రాలేదు. మరి ఈరోజు కూడా నైట్ సాయంత్రం మనకు ఆల్రెడీ ప్రే జరుగుతుంది. అందరూ కూడా కుటుంబాలుగా రావాలని ప్రభుపేరట మేము అందరికి మనం చేస్తున్నాం. ఆయన గురించి కూడా ప్రార్థన జరుగుతుంది. అలాగే రేపు 3వ రోజు నైటు రేపు కూడా జరుగుతుంది. మీరందరూ కూడా జ్ఞాపించుకొని మీ అందరూ రావాలని కోరుతున్నాం. అయినప్పటికీ ఆయనైతే చాలా భార్యని చాలా బాధలు పెట్టాడు. అయినప్పటికైనా ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తన మార్పు వచ్చాక మరి ఎంతగానో ఒక ముళ్ళు దేవుడు పెట్టాడు. అయినప్పటికైనా ఏం తీసుకెళ్ళిపోయినా పర్లేదు, నా దేవుడు నాకు ఉన్నారు, నేనేమైనా పర్లేదు. భార్య గురించి బిడ్డల గురించి మరి ఇల్లు కూడా అప్పు చేసి చాలా రమ్యంగా కట్టుకున్నారు. అయినప్పటికైనా మరి దేవుడు నామానికి అవమానం రాకుండా దేవుడు స్వస్థపరిచేవాడే, కార్యాలు చేసేవాడే, అద్భుతాలు చేసేవాడే కాదు, కానీ దేవుని సాక్షిగా నిలవాలని ఒక తలంపు వారి కుటుంబంలో వారి భర్తకి వచ్చేటట్టుగా మీరందరూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రార్థించేయమని, అలాగే ఆయన నిమిత్తం పెడుతున్న ప్రార్థనలో మీరందరూ కూడా రావాలని ప్రభుత్వం చేస్తున్న ఇంకా తల్లిగారికి తెలియదు. పాపం ఎంతో తెల్లడిల్లిపోద్ది. వెళ్తుంతో అమ్మ అల్లుడికి ఎలా ఉంది, ఎలా చెప్పండి, ఇలా ప్రార్థించండి అందరినీ కోరుతుంది. ఆయన ఇంతవరకు ఆయనకు ఆపరేషన్ అయిందని ఎవరు కూడా చెప్పలేదు. మరి ఆవిడ గురించి ప్రార్థించేయండి. అలాగే వాళ్ళ సహోదరులు కూడా మరొక అతను చనిపోయారంట. సంతోషమ్మ చిన్న కోళ్ళు వారి అక్కగారు బావ మరి పరంజీ మీద నుంచి పడిపోయి మేస్త్రి గారు అంట, ఆయన చనిపోయారు, టాప్ మేస్త్రి గారు. మరి వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఈ రోజు అయితే మన శ్రీమంతుడి గారి కుటుంబం రాలేదు. వారి అక్క వదిన గారు భర్త చనిపోయారు. ఆయన కార్యక్రమం ఈరోజు ఆయన నిమిత్తం కూడా మెసేజ్ పెట్టారు సెలవులో ప్రతి ఒక్కరి కార్యక్రమానికి రమ్మని.
మరి అక్కడ మన ప్రార్థన త్వరగా ముగించుకొని వెళ్ళేవారు మరి వచ్చేవారు కూడా సిద్ధపడాలని ప్రభుపేట మీరు అందరికీ మనం చేస్తాం. అందుకే పాస్టర్ గారు అక్కడ ముగించుకొని అక్కడికి వస్తారని చెప్పారు. వారు అక్కడ ఉన్నారన్నమాట. త్వరగా మనం ముగించుకొని వెళ్ళారు. మీరు అందరూ కూడా వేకిపించుకొని అడగచ్చు. చిన్న సాక్షి దేవుడు దీవించుగా. దేవునికి స్తోత్రం. దగ్గరగా రెండు చేతుల పైకి చెప్తామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్మా ఎంతమంది ఉన్నారు? రెండు చేతుల పైకి. హల్లెలూయా. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడిచెరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన అందరికి వందనాలు. వందనాలు చెప్పినప్పుడు ఎలా చెప్పాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుడు గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మనల్ని, మన కుటుంబాన్ని, సంఘ బిడ్డల వారందరినీ కూడా దేవుడు కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఆయన సజ్జరేకుల కింద ఉంచిన దేవుడికి మనం ఏమిచ్చి రుణం తెచ్చినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంత కృతజ్ఞతలు చెల్లించిన దేవుడికి చాలా తక్కువే. ఆమేన్. మనము దేవుడికి ఎన్ని చెల్లించినా కానీ మనం మనుషులకి ఏది చేసినా నాకు ఇంకా చేయలేదు అంటాం. కానీ మన దేవుడు మనం ఏం చేస్తున్నాం మనకు మనం పరీక్షణ చేసుకుంటే చాలా మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు 3 నెలలు కాచి కప్పడి 4 నెలలు ప్రవేశపెట్టి అలాగే ఈ నెలాఖరులో ఆశమంత వరకు కూడా ఈ ఆదివారంలో జరుగుతున్న ఈ ఆఖరి ఆదివారం కూడా దేవుడు ఘనంగా జరిగించి అలాగే ఈ రోజు నైట్ మనకి ఆన్లైన్ పేరు కూడా గనుక కాబట్టి మనం అందరూ కూడా దయచేసి గమనించండి. ఈ పూట జరుగుతున్న ఆరాధన మీరు ఏకీభవించినందుకు మీకు వందనాలు. అలాగే సాయంత్రం కూడా జరుగుతున్న ఆన్లైన్ పేరు కూడా మీ అందరూ కూడా కుటుంబం వారిగా రావాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే వచ్చే నెల జరుగుతున్న ఉపవాస కూడికలో 5, 6, 7 తారీఖులో దేవుడు ఆ జూన్ మాసంలో కూడా దేవుడు ఘనంగా జరిగించలాగా మీ అనుదిన ప్రార్థనలో మీరు అందరూ కూడా జ్ఞాపకం ఏం చేయాలండి? మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం మనతో మాట్లాడలాగిన ఈ మధ్యాహ్న పూట సమయంలో వచ్చిన వారందరూ కూడా చాలా మంది కొద్దివారికి కనబడుతున్నారు. ఇంకా చాలా మంది వారి పనులు అవ్వలేదేమో. దేవుడు ఈ ఆదివారం కూడా విశ్రాంతి దినమని చాలా మందికి తెలిసినప్పటికీ నన్ను కూడా 7వ రోజు కూడా వాళ్ళ పనులు చూసుకుని బయటకు వెళ్తారు. కానీ దేవుడు వాళ్ళని క్షమించి మరొక ఆదివారం దేవుడు బిడ్డలకు దయచేయను గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. చదువుదాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు మనం చదువుకుందాం. ఎవరైనా ఉంటే మీరు చదివి వినిపించండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు చదువుదాం. నేనే చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. చదువు వచ్చినా కానీ చాలా మంది చదవకుండా సిగ్గుపడుతున్నారు. దేశమును వేగు చూచుటకును యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయుల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని ఆ దినము నా మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడు అయిన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిత్యముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాధ్యముగా ఉండిన నేను యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటికి నుండి ఇశ్రాయేలులో అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లను ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్లు వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకును గాని వచ్చుచూ పోవచుండు వాటుకు గాని నాకెప్పటి ఎల్లు బలము ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీలను ప్రకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవాకు తోడైయుండని ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోను స్వాధ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫెను అను కెనాజీయను కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాధ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా.
ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వర్తమానం వాటి మనం చూసినట్లయితే లేఖనంలో యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 14 వచనములు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మోషే భక్తుడు మనకు కనబడతాడు. ఎవరు కనబడతారండి? చెప్పాలి, ఎవరు కనబడతారు? మోషే. ఈయన ఒక ప్రవక్త, లేదంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఐగుప్తు సైన్యంలో లేదంటే ఐగుప్తు రాజ్యంలో వాళ్ళందరూ కూడా బానిసత్వం వహిస్తున్నప్పటికైనా కూడా ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగైతే విడిపించడానికి తన కష్టంతో లేదంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట విని గైకొని ఆ ప్రజలందరినీ ఎలాగైనా విడిపించాలి, ఆ బానిసత్వం వారు ఎవరు కూడా బానిసత్వం వహించకూడదని ఆయన ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అక్కడి నుంచి తోడుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, మనం చదువుకున్న లేఖనంలో మనము కాలేబు వాళ్ళు ఆలోచించాలంటే ఎవరు వాళ్ళు ఆలోచించాలంట అండి? చెప్పాలి, ఎవరు వాళ్ళు ఆలోచించాలంట? మనం పక్కలు చూసి ఆలోచిస్తాం, ఎదుటివాడు ఏం చెప్తున్నాడని ఆలోచిస్తాం, లేదంటే వెనక ఆమె ఏం చెప్తుందని ఆలోచిస్తాం. కానీ దేవుడు మనతో ఏం ఆలోచిస్తున్నాడు, లేదంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడైనా అనుగ్రహించుకున్నావా, లేదంటే నీకు నువ్వు పరిశీలన చేసుకున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మోషే భక్తుడి దగ్గర 12 మంది శిష్యులు ఉంటే ఈ 12 మంది శిష్యులు ఏం చేశాడు తెలుసా? మనకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, లేదంటే ఒక సాధ్యం మనకి ఇచ్చాడు. కాబట్టి మనం కానాను దేశం మనం స్వతంత్రించుకోవాలి. ఏ దేశం స్వతంత్రించుకోవాలంటండి? చెప్పాలి, ఏ దేశం అండి? ఈ భూలోకంలో ఉన్నదంతా మనం స్వతంత్రించుకోగలమా? ఇది మనకి సాధ్యమా? మనం ఎప్పుడు బ్రతికుంటామో మనకి తెలీదు. కొన్నాళ్ళ వరకు మనం ఉంటాం, కానీ కొన్నాళ్ళు బ్రతికినంత కాలం కూడా మన ఎదుటి వరకు మనం సహాయం చేసే వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మోషే భక్తుడు 12 మంది శిష్యుల్ని ఆ కానాను దేశాన్ని పంపించి అంటాడు ఆయన, అరే బాబు, మీరు ఆ కానాను దేశానికి వెళ్ళండి, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో, అక్కడ పడికట్లు ఎలాగున్నాయో, వాళ్ళ ప్రాంతాలు ఎలాగుందో, లేదంటే అక్కడ ఉన్న మనుషులు ఎలాగున్నారో మీరు వెళ్ళి చూసి నాకు వచ్చి మీరు ఏం చెప్పాలి? చూసి చెప్పాలి. ఏంటి ప్రభువా, ఏం లేదంటే ఏంటి దయచేసి అక్కడ మీరు చెప్పిందని మేము చేస్తున్నామని చెప్పగానే ఈ 12 మంది శిష్యులు కూడా బయలుదేరి కట్టగొట్టుకొని ఒకరి తర్వాత ఒకరు ఆ కానాను దేశానికి వెళ్ళి చూసినప్పుడు అయితే వాళ్ళు అంటున్నారు, 12 మంది శిష్యులు 10 మంది చూసి అంటున్నారంట, అయ్యా మళ్ళీ అక్కడ చూసి అక్కడ ఏం జరిగిందో, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో, అక్కడ మనుషులు ఎలాగున్నారు, మీరు వచ్చి నాకు ఎవరికి చెప్పాలి? దైవసేవకుడైన మోషేకి చెప్పమని చెప్పారు ఆ మనుషుల్ని. ఈ 12 మంది శిష్యులు వెళ్ళిన తర్వాత 12 మంది శిష్యుల్లో ఈ 10 మంది చూసింది ఏంటో తెలుసా? అయ్యా, కానాను దేశం మనం స్వతంత్రించుకుందాం అనుకున్నామే, దేవుడు మనకి స్వాధ్యముగా ఇస్తానని చెప్పాడు కదా, ఆ దేశం మనము స్వాధీనం చేసుకోలేం. ఎరా బాబు, ఎందుకు అలా చెప్తున్నారని అంటే, అయ్యా అక్కడ చూసిన ప్రాంతం వేరే, అక్కడ ఉన్న పట్టణస్తులు వేరే, లేదా అక్కడ ఉన్న మనుషులు వేరే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు నాయన. వాళ్ళందరూ కూడా బలాఢ్యులుగా ఉన్నారు, లేదంటే వాళ్ళందరూ కూడా బలవంతంగా ఉన్నారు. వాళ్ళని మనం జయించలేం, వాళ్ళని మనం స్వాధీనం చేసుకోలేం ఆ కానాను దేశాన్ని అని చెప్పగానే 12 మంది శిష్యుల్లో 10 మంది వచ్చి వారికి చెప్పారు. ఎవరికి చెప్పారు? 12 మంది ఎవరికి చెప్పారు? మోషేకి చెప్పారు. మరి 12 మందిలో 10 మంది చూసింది చెప్పారు. మరి కర్మలు ఇద్దరు చెప్పాలి కదా. అప్పుడు వీళ్ళిద్దరు అంటున్నారంట, అయ్యా 12 మందిని పంపించవే, 12 మందిని పంపించిన తర్వాత అందులో 10 మంది నీకు చెప్పింది, వాళ్ళు చూసింది నీకు చెప్పారు. మరి మేమిద్దరం ఉన్నాం కదా, మరి మేము చెప్పుకుంది నువ్వు కూడా వినాలి. ఏంటి అది మీరు కూడా చెప్పండి అంటే అక్కడ మనకు కనబడుతూ ఉంటారు, కాలేబు యెహోషువ కనబడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు అనుకున్నారు, అయ్యా దైవసేవకుడు మోషే, మనం ఎందుకు భయపడాలి? ఆ కానాను దేశాన్ని మనకు దేవుడు స్వాధ్యముగా ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేశం మనకి ఇస్తానన్నప్పుడు మరి 10 మంది శిశువులు చూసింది చెప్పింది మీరు విన్నారే, మరి మేము కూడా చూసింది, లేదంటే మేము కూడా విన్నది, అక్కడ మనుషులు ఎలాగొన్నారు, వాళ్ళ ప్రాంతం ఎలాగుందో, వాళ్ళ పట్టణాలు ఉన్నాయో, లేదంటే వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో మేము కూడా చెప్పింది కూడా ఒకసారి నువ్వు కూడా విను అని మోషే దైవసేవకుడు చెప్పిన మాట వింటే వీళ్ళిద్దరు అంటున్నారంట, కాలేబు అంటున్నాడు, అయ్యా మనం ఎందుకు భయపడాలి? మనం భయపడాలి అనవసరం మనకి లేదు. వాళ్ళు బలాఢ్యులే, లేదంటే శక్తివంతు వారే, కానాను దేశం మనకి దక్కదని చెప్పిన వారే, కానీ మనం భయపడిన అనవసరం మనకి లేదు. దేవుడు అన్నాడు కదా, మీకు స్వాధ్యముగా మనకు వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా కానాను దేశం మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటూ ఉంటారు, లేదంటే మేము చూసింది కరెక్ట్ అండి, మేము ఏది చూసాం అదే చెప్తున్నాం. చాలా మంది చూసింది చెప్తారు, విన్నది చెప్తారు, కానీ ఈ 10 మంది చెప్పింది ఒక ఎత్తు అయితే ఈ కాలేబు యెహోషువలు చెప్పింది మరొక ఎత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కాలేబు ఏం ఆలోచించాడు, లేదంటే వాళ్ళకి ఇచ్చిన ఆలోచన ఏంటి, ఆయన చూసింది ఏంటి అని చెప్పగానే మరి కాలేబులో మనం ఆలోచిస్తున్నామా, లేదంటే మనకున్న సొంత ఆలోచన బట్టి మనం ఆలోచిస్తున్నామా? ఇది జరిగిపోవాలి, ఇది ఈ రోజు అయిపోవాలి, ఇది ఖచ్చితంగా జరగాలి మనం ఆలోచిస్తాం తప్ప దేవుడు నాకు ఖచ్చితంగా జరిగిస్తాడా అని వాగ్దానం, లేదంటే దర్శనం, లేదంటే అటువంటి ఆలోచన దేవుడు నీకు ఇచ్చినట్లయితే దేవుడి పూట 3 మాటలతో మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వేగర 2 చేతుల పైకి చెప్తాం, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, కాలేబుకు లేదంటే కాలేబు ఆలోచించిన ఆలోచనలు ఈ పూట మనము కూడా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఒక 3 మాటలు సెలవించాడు. ఏంటో తెలుసా? ఆ పట్టణం మనకి దక్కదు. ఎందుకు దక్కదు? వాళ్ళు మనుషులు చాలా బలవంతులు, లేదంటే బలాఢ్యులు, కన్నులు తిరిగిన వారు, లేదంటే ఆ ప్రాంతం అంతా కానాన దేశం మనం స్వతంత్రించుకున్నాం అనగానే మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మోషే ద్వారా రప్పించాడే. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు సైన్యంలో వాళ్ళందరూ కూడా బానిసత్వం వహిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రజలు ఎలాగైతే తీసుకొచ్చాడో ఆ ప్రజలు కూడా చూసి అంటున్నారు, 10 మంది శిష్యులను చూసి, అయ్యా మనం ఆ కానాన దేశం స్వతంత్రించుకోలేమా? అది మనకు దక్కదా? వాళ్ళతో మనం పోరాడలేమా అని అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ అనుకున్నారు, అయ్యో మాకు భయం వేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అనుకున్నారు, ఈ కానాన దేశం మనకు దక్కపోతే మనం ఎలా బ్రతుకుతాం? మనకి ఈ కానాన దేశం చాలా ముఖ్యం కదా అని అనగానే ఈ 10 మంది చెప్పింది వీళ్ళందరూ కూడా ఒక భయం కలిగించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భయంతో ఈ మనుషులందరూ కూడా ఏమైపోయారో తెలుసా? అది మనకు దక్కదేమో, ఆ కానాన దేశం మనం ఉండలేమేమో, అది మనకు దక్కదు కదా, మనం ఎలా బ్రతుకుతాం, మనం ఎలా తింటాం, ఎలా ఉంటాం అని అనగానే ఒకరికొకరు వీళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ ఈ ఆలోచనతో పక్కన పెడితే కాలేబు యెహోషువలు ఆలోచించిన ఒక ఆలోచన, దేవుడిచ్చిన ఒక వాగ్దానం. దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కాలేబు ఆలోచించాడంటే ఆ ఆలోచన బట్టి మనము కూడా ఒక పూట మనము ఈ మాటలను బట్టి మనం జ్ఞానం చేసుకున్నట్లయితే దేవుడు మనతో కూడా మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి మాట మనం చదివినట్లయితే ఆయన అంటూ ఉంటాడు కదా, కలలు కనడానికి నువ్వు ఎప్పుడు వృద్ధుడవు? చెప్పాలి. కళలు కనడానికి మనం ఎప్పుడైనా వృద్ధుడం అంటారా? కళలు అందరికీ వస్తూ ఉంటే కళలు నెరవేర్పు జరగాలంటే దేవుడు ఒక కళ ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈరోజు పడుకోగానే అయ్యా ఈరోజు పడుకున్నా నాకు చాలా మంచి కళ వచ్చింది, నేను అలాగే వెళ్తున్నాను తెలుసా, ఆ మేఘాల్లో తేలుకుంటూ వెళ్ళిపోతున్నాను, లేదంటే ఆ మేఘలను ఎత్తుకున్నాను ఎవరో నన్ను అలా తీసుకెళ్ళి పడుకుని అమ్మట లేచిన తర్వాత డమాలమని కింద పడిపోతాం. ఎందుకు? ఆ కళ నెరవేరాలంటే దేవుడు నీకు ఒక వాగ్దానం, దర్శనం, కళ నెరవేర్చాలంటే ఈ కాలేబు ఎలా కళలు కన్నాడో, లేదంటే ఎలాగైతే ఆలోచించాడో అప్పటికి కాలేబుకి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఆ కళ కనడానికి, లేదంటే ఆ కానాను ప్రాంతంలో ఒక పట్టణం కనబడుతుంది, ఆ హెబ్రోను పట్టణం. కాలేబుకి యెహోషువ కావాలి. ఆ చాలా మంది 10 మంది శిష్యులు అంటున్నారు, అరే బాబు ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా ఒకలాగుంటే అప్పుడు కాలేబు అంటున్నాడు, నాయనా ఈ ప్రాంతం అంతా దీవించబడినదే, కానీ అందులో నాకు ఒక ప్రాంతం కావాలి, ఆ పట్టణం కావాలి. ఏంట్రా బాబా అని అంటే హెబ్రోను పట్టణం కావాలి. ఎందుకురా నాయనా హెబ్రోను పట్టణం అంటే అది పితరుల సమాధులు కాబట్టి వాళ్ళది నాకు ఇస్తే నేను ఎంతో దీవించబడతానని కాలేబు యెహోషువలు చెప్పారంట. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కాలేబుకి ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలండి? అప్పుడు కళ కనడానికి ఎన్ని సంవత్సరాలు కన్నాడు? అప్పుడు 40 సంవత్సరాలకు అన్నాడు. అప్పుడు కళ కనడానికి 40 సంవత్సరాలు అయితే మరి ఆ స్వాధ్యం దేవుడు ఖచ్చితంగా ఇస్తానన్నాడు. దేవుడు ఇస్తానని చెప్పాడు కాబట్టి ఆ కానాను దేశాన్ని సజీవంగా దేవుడు కానాను దేశం మోషేకి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది కళ కనాలంటే వృద్ధాప్యంలో చాలా మంది తల్లిదండ్రులు కనబడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కళలు కనడానికి కూడా ఏం చేస్తారో తెలుసా? పలానా కళ వచ్చిందని పాస్టర్ గారు, ఈ కళకి భావం ఏంటి, ఇది ఎలా తీర్చుతుంది, నాకు చాలా కళలు వస్తున్నాయి, ఈ పగటి కళలా లేదంటే ఏయో కళ నాకు వస్తున్నాయి, కానీ ఈ కళలు నాకు భావం తెలియట్లేదే, లేదంటే ఈ కళలకి దర్శనం నాకు తెలియట్లేదే, దీనికి ఎలా జవాబు నాకు రావాలి అని చాలా మంది అంటూ ఉంటుంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దైవసేవకుని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు కళలు కనడానికి నువ్వు ఎప్పుడవు? వృద్ధుడవు కావు. మనం వృద్ధుడమైతేనే కళలు కనాలండి. మనం ఒక వయసులో వచ్చిన, లేదంటే చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు పడుకున్న, లేదంటే ఒక యవన స్థితిలో ఉన్న పిల్లలు కూడా వాళ్ళు చాలా కళలు కనుంటూ ఉంటారు, పగటి కళలు కనేస్తూ ఉంటారు. నేను ఏదో చదివేస్తున్నాను, నేను ఏదో పెద్ద జాబ్ సంపాదించేస్తున్నాను, లేదంటే ఒక దేశం నేను వెళ్ళిపోతాను అని అనుకుంటారు తప్ప అది అప్పటి వరకే కళలు. కానీ వాళ్ళు పడుకొని మేలుకున్న తర్వాత ఆ కళలను కూడా ఏమైపోతాయి? మర్చిపోతూ ఉంటారు. మరి కాలేబు ఆలోచించిన కళ, లేదంటే అటువంటి ఆలోచన ఈరోజు దేవుడు మనందరికి దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన మొదటి మాట అంటున్నాడు కదా, కళలు కనడానికి నేను ఎప్పుడు వృద్ధుడవు కావు. వృద్ధుడవు అయితేనే కళలు కనడానికి. అప్పటికి ఎన్ని సంవత్సరాలు కాలేబుకి యెహోషువకి? ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ 40 సంవత్సరాలు కళలు కన్నాడు, లేదంటే ఆ కళ తాత్పర్యం తెలుసుకున్నాడు, వాగ్దానం ఇచ్చాడు. ఏంటో తెలుసా? కళ ఏంటనుకుంటే నేను ఆ కానాను ప్రదేశం అంతటా కూడా దేవుడు ఒక రోజున అక్కడికి నన్ను నడిపిస్తాడు, ఆ ప్రాంతం అంతా దీవించబడుతుంది. మోషేకి ఎలాగైతే చెప్పాడు దేవుడు, అలాగే నన్ను కూడా దేవుడు ఒక రోజు నన్ను అక్కడికి నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? కాలేబు యెహోషువల్ని
ఎక్కడ నడిపిస్తాడండి? మనం కూడా చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? తిరిగి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతాం. ఆమె అవునంటారా? ఇప్పుడు చనిపోయామండి మనం, మీరు చనిపోలేదు. ఒకవేళ మనం చనిపోతే ఇప్పుడే మనం చనిపోయామనుకో, ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? అదేంటండి అలాగంటారు పాస్టర్ గారు? ఎండలు ఎలాగో కాస్తున్నాయి, ఈ ఎండకి చాలా మంది చనిపోతున్నప్పటికైనా కూడా చాలా మంది వాళ్ళకి ఒంట్లో బాగాలేక చనిపోతున్నారు. లేదు ఎందుకో తెలుసా? ఈ వేడిమికి తట్టుకోలేక, లేదంటే ఈ గాబరికి తట్టుకోలేక, ఈ ఉష్ణోగ్రత ఎంతైతే వస్తుందో అంత ఉష్ణోగ్రత తట్టుకోలేక వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఎన్ని షుగర్ బీపులు ఉన్నా, లేదంటే పిల్లలు మింగినా, ఇవన్నీ ఉన్నప్పటికైనా కూడా ఆ గాబర్ అనేది ఎంత సురక్షితంగా నువ్వు ఇంట్లో ఉన్నా ఏదో ఒక రూపం ద్వారా ఆ గాలులు మన ఇంట్లోకి వీస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కలలు కంటాడయ్యా, నేను రేపొద్దున కూడా బ్రతకాలి, రేపొద్దు నేను సజీవంగా ఉండాలి అని నువ్వు కలలు కంటున్నావే, దేవుడి చిత్తమైతే నేను మనం బ్రతికుంటాం. దేవునికి స్తోత్రం. బిగ్గరగా రెండు చేతుల పైకి చెప్తాం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కలలు కనడానికి నువ్వు నేను ఏం కామండి? వృద్ధులైతేనే కలలు కంటారా? ఎవరైనా కలలు కంటారు. మరి కాలేబు ఒక కల కన్నాడు. ఏంటో తెలుసా? ఆ కానాను దేశంలో హెబ్రోన్ అనే పట్టణం నాకు దేవుడు ఇస్తాడని ఆ కల కన్నాడు. కాబట్టి 40 సంవత్సరాల కల కన్నాడు. ఈ 40 సంవత్సరాల కల కన్నాడే. మరి 40 సంవత్సరాల కల కన్న తర్వాత ఇప్పుడు కాలేబుకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి తెలుసా? 45 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? మీకు ఎన్ని సంవత్సరాలు? మీకు ఎందుకు లేని పాస్టర్ గారు, మాకు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. ఈ సంవత్సరం బట్టి మీకు అనవసరం కానీ వాక్యం చెప్పుకొని మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. అప్పుడు కల కనడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 40 సంవత్సరంలో ఒక కల కన్నడే. ఆ కళ నెరవేరడానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి కాలేబుకి? 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరంలో కూడా అప్పుడు మోషే భక్తుడు అంటున్నాడు, దైవసేనుడు మోషే, కాలేబు దేవుడు నిన్ను మళ్ళీ అక్కడ నడిపిస్తానన్నాడు కదా, నువ్వు అక్కడికి వెళ్తావు కదా, అది దేవుడు నీకు స్వాధీనంగా ఇస్తానని చెప్పాడు కదా, అది నాకు కళ నాకు నెరవేర్పడానికి నేను ఎప్పుడు వృద్ధుడను కాను. ఆ 40 సంవత్సరాలు ఈ 45 సంవత్సరాలు ఈజ్గోల్డ్ ఎంత? ఎన్ని సంవత్సరాలు అండి? 85 సంవత్సరాలు కూడా కాలేబు వృద్ధుడు మాత్రం కానే కాడు. కానీ దేవుడు అప్పుడు ఎంత శక్తి ఇచ్చాడు, ఎంత బలం ఇచ్చాడు. ఈ 85 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అంతే బలము దేవుడు కాలేబుకి దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం నాకు సంవత్సరాలు గతిస్తున్నాయి, నాకు వయసు అయిపోతుంది, నేను ముసలివాడిని అయిపోతున్నాను, ముసలిదాన్ని అయిపోతున్నాను, నాకు ఎటువంటి కళలు రావు, దర్శనాలు రావు, లేదంటే వాగ్దానం నెరవేరదు అని నువ్వు నేను అనుకుంటే సరిపోదు. కానీ కాలేబు ఏ వయసులో అయితే కళ కన్నాడు, 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అదే కానాను దేశానికి వెళ్ళాడు. అది ఏదంటే హెబ్రోను పట్టణం స్వాధీనం చేసుకున్నాడు. ఈ 40 సంవత్సరాలు ఈజ్వల్ టు 85 సంవత్సరాలు వచ్చినప్పటికైనా కూడా కాలేబు ఆ కళను విడిచిపెట్టలేదు, లేదంటే వాగ్దానం విడిచిపెట్టలేదు, కళ నెరవేర్పు విడిచిపెట్టలేదు. కానీ ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ కానాను దేశంలో ఉన్న హెబ్రోను పట్టణం దేవుడు కాలేబుకి యెహోషువకు దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ మధ్యకాల సమయంలో దేవుడు కూడా మనకు కళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, లేదంటే దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఈ కళా దర్శనం అంటే ఒక వాగ్దానముగా మనకు దేవుడు దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా నీకు దక్కాలంటే నువ్వు దేవుడికి వచ్చి ఎవరు వాళ్ళు ఆలోచించాలి? ఎవరు వాళ్ళు ఆలోచించాలి? ఎవరు చెప్పండమ్మా? కాలేబు వలె ఆలోచించాలి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ మనుషుడి వల్ల మనము ఆలోచన ద్వారా మనం పెరగలేదు, కానీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి కాలేబుకి ఎలాగైతే ఆలోచన దయచేస్తాడో అటువంటి ఆలోచన నీకు, నాకు, కుటుంబంలో ఉన్న వారందరికీ, సంఘంలో ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేయను గాక. దేవునికి స్తోత్రం. మనం మొదటి మాట సెలవించుకున్నాం ఏంటంట? కలలు కనడానికి నువ్వు నేను ఎవరు కామండి? వృద్ధుడము కాము. ఈ వృద్ధుడు కావడానికి ఎటువంటి ఆలోచనలైనా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఏంటంటే అయ్యా, మనము చాలా మంది ఒక వయసులో చూసిన తర్వాత, అమ్మా నువ్వు ఎంత వయసులో ఉన్నా కానీ దేవుడు నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడే, మంచి శక్తిని ఇచ్చాడే, బలాన్ని దయచేశాడు కదా, నువ్వు ఇంకా వృద్ధుడు అని అనగానే వాళ్ళకి ఎటువంటి కోపం వస్తుందండి? నేను వృద్ధుడని కాను, నాకు దేవుడు చక్కటి బలాన్ని ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నాకు అప్పుడు ఎంత బలం ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు అంతే బలము ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ సంతోషమ్మ గారు తెలిసి ఉంటుంది. ఆమె తల్లిగారి దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే తల్లిగారు ఎప్పుడో ఒక దిక్కున, లేదంటే ఏదో ఒకసారి, అయ్యా మా తండ్రి గారు ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమించారయ్యా, మీరు కూడా అలా ప్రేమిస్తున్నారు, నాకు ఎన్నో కళలు వస్తున్నాయి, ఈ కళ ఏంటంటావు, ఈ కళ దర్శనం ఏంటంటావు, దీనికి భావం ఏంటండి అయ్యా ప్రవీణ్ గారు, మీరు చెప్పండి అయ్యా అని అనగానే తల్లిగారు ఎంతో మురిసిపోతారు. అమ్మా మీకు ఎంత పలానా వయసు వచ్చి కదా ఇంకా కళలు కన్నారంటే తల్లిగారు ఏమంటారండి?
మేము కళలు కనకూడదా, మా కళలు రావా, మా కళలకు జవాబు రాదా అని అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కళలు కనడానికి నేను మనం వృద్ధుడము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కాలేబు 40 సంవత్సరాల కళ కన్నాడే. ఆ కళ కన్న తర్వాత అది నెరవేర్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాలు పట్టిన తర్వాత కూడా దేవుడు ఆ హెబ్రోనుని దేవుడు కాలేబుకి దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం మరొక మాట. అది హెబ్రీయులకు రాసిన అదే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీలను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి చాలండి. దేవునికి స్తోత్రం. మనం రెండో మాటలో వచ్చినట్లయితే కళ నెరవేర్పుకు ముందు మనకి ఏం జరుగుతాయి? వ్యతిరేకతలు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఈ పోరాటాలు లేదంటే వ్యతిరేకతలు మనం ఎదుర్కోవడానికి ఇక్కడ మనం చదువుకున్న యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు కదా, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీలను ప్రకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడేను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాట మనం సెలవించుకున్నాం, కళలు కనడానికి మనం ఏం కామంట? వృద్ధుడము కాము. మరి కళలు ఎవరైతే ఆలోచన చేశారో కాలేబు వాళ్ళు మనం ఏం చేయాలంట? ఆలోచించాలి. ఎవరు వాళ్ళు ఆలోచించాలి? చెప్పండమ్మా. ఎవరు వాళ్ళు ఆలోచించాలి? కుటుంబంలో భర్త ఆలోచిస్తూ ఉంటాడు, లేదంటే భార్య ఆలోచిస్తూ ఉంటుంది, పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు, నా మాటే చెల్లాలి, నా మాటే చెందాలి అని అనుకుంటాం. కానీ నీ మాట నా మాట చెల్లాలంటే ముందుగా దేవుని మాట చెల్లాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో వ్యతిరేకతలు వస్తాయి, లేదంటే సంఘంలో వ్యతిరేకతలు వస్తాయి, బయట వ్యతిరేకతలు వస్తాయి. ఇవన్నీ కూడా నువ్వు కళ నెరవేర్పడానికి ముందుగా నీకు వ్యతిరేకతలు జరుగుతూ ఉంటాయి. ఈ కళ జరిగిపోయిందని అనుకుంటే మరి కాలేబు ఆ కళ నెరవేర్పకు ముందు 40 సంవత్సరాలు పట్టినాయే. ఈ 40 సంవత్సరాలు పట్టిన తర్వాత కూడా 45 సంవత్సరంలో మళ్ళీ తిరిగి కానాను దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న హెబ్రోను పట్టణం ఎలాగైతే దక్కించుకోవడానికి చూసుకున్నాడో, దానికంటే ముందు ఇది నాకు జరిగిపోలేదు కదా ప్రభువా, నాకు కానాను లేదంటే హెబ్రోను పట్టణం చేతికి వచ్చేది కదా అని అనుకున్నాడు. కానీ ఇదంతా జరగడానికి అంతకుముందు ఏం జరిగిందంట? కళ నెరవేర్పుకు ముందు వ్యతిరేకతలు ఏం జరిగినాయండి? వ్యతిరేకతలు జరిగినాయి. ఈ వ్యతిరేకతలు జరగటమే కానీ పోరాటాలు కూడా జరిగినాయి. ఎటువంటి పోరాటాలు జరిగినాయి అంటే చదవండి. అదే 14వ అధ్యాయం 12వ వచనం 2వ లైన్. అనాకీలను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి చాలండి. దేవునికి స్తోత్రం. అక్కడ మనం చూసినట్లయితే ఆ కాలేబుకి ఎదుర్కొన్న సమస్యలు అనాకీలను కూడా ప్రకారముగా అక్కడ ఉన్న ఒక్కొక్కరు బలార్జులు అంట, లేదంటే బలవంతులు, చాలా శక్తిమైన వంతు వారు. వీళ్ళతో ఎదుర్కొని వీళ్ళతో నేను వ్యతిరేకత పడిన తర్వాతే నాకు ఆ హెబ్రోను పట్టణం నాకు దక్కుతుందని కాలేబు ఆలోచించుకున్నాడు. అంతేగాని పూర్తిని నాకు ఆ కానాను లేదంటే కానాను ప్రాంతం అంతా దేవుడితో నింపబడ్డది కాబట్టి దీవించబడ్డది. కానీ ఆ హెబ్రోను పట్టణం నాకు ఎలా దక్కాలి? వ్యతిరేకతలను ఎదుర్కొంటూ లేదంటే పోరాటాలు జయించుకుంటూ ముందుకు వెళ్తేనే కానీ ఆ కళ నెరవేర్పుకు వ్యతిరేకతలు మనకి దక్కవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి దావీదు అందరికీ సుపరిచితమే, తెలుసని మీ అందరికి. దావీదు గొర్రెలు మేపుకున్నవాడే. కానీ గొర్రెలు మేపుకున్న సమయంలో కూడా దేవుడు చిన్న వయసులోనే దావీదుని ఏం చేశాడంట? అభిషేకించుకున్నాడు. అభిషేకించుకున్న ప్రకారము దేవుడు ఎలాగైతే దావీదుని అభిషేకించుకున్నాడో, అభిషేకించుకున్న దానిని బట్టి దావీదు ఏం చేస్తాడో తెలుసా? అభిషేకించిన దానిని బట్టి దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? నాయనా దావీదు, నిన్ను ఒకనొక రోజున సింహాసనం మీద నేను ఎక్కడ కూర్చోబెడతాడంట? ఎవరిని? నిన్ను నన్ను కూర్చోబెడతాడు దేవుడు. కూర్చోబెడతాడు. ఎప్పుడు? దేవుడి ఆలోచన బట్టి నువ్వు నేను ఎప్పుడైతే నడుచుకుంటామో అటువంటి ఆలోచన ద్వారా దేవుడు మనందరినీ ఒక స్థితిలో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దావీదు అభిషేకించబడ్డాడు కాబట్టి, కానీ తనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను ఒక రాజుగా చేస్తాను, ఒకనొక రోజు నా సింహాసనం మీద కూర్చోబెడతాను అని అనగానే దేవుడు చిన్న వయసులో దావీదుని అభిషేకించుకున్నాడు. కానీ దావీదుకి ఇచ్చిన అభిషేకాన్ని లేదంటే ఆ దర్శనాన్ని, కళని దావీదు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. మనం ఈ రోజు మనకు ఒక మనిషి ఏదైనా చేస్తే అది అప్పుడే మర్చిపోతాం. మరి దేవుడు నీకు నాకు చేసిన కళలు కానీ, దర్శనాలు కానీ, ఈ వాగ్దానాలను కానీ మనం దేవుని ఎప్పుడు మనము విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దావీదు అభిషేకించబడ్డాడో, అభిషేకించడమే కాదు కానీ తను కూడా చాలా వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడు, పోరాటాలు చేశాడు. ఏంటి ఆ పోరాటాలు అంటే, ముందుగా సింహానాన్ని 2 చీల్స్గా చీల్చేశాడు. తర్వాత ఎలుగుబంటితో పోరాడాడు. ఎవరు? దావీదు ఎవరితో పోరాడాడండి అమ్మా? దావీదు ఎవరితో పోరాడాడు? ముందుతో సింహంతో పోరాడాడు, రెండోది ఎలుగుబంటితో పోరాడాడు, మూడోది గొలియాతుతో పోరాడు. ఒక్క దెబ్బకే గొలియాతుని ఏం చేశాడంట? నేలమట్టం చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 పోరాటాలు ఎదుర్కొన్నాడు కానీ 4వ పోరాటం ఏంటో తెలుసా? సొలొమోన్. ఎవరండి? సొలొమోన్ మహారాజు మనం చూసినట్లయితే ఆయన కూడా సొంత వాడే, ఇంట్లో వాడే. మనకి వ్యతిరేకతలు ఎక్కడి నుంచి రావు. ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పాలి. ఎక్కడి నుంచి? ఇంట్లో నుంచి వస్తే. భర్త అంటే భార్యకి ఏదో మాట అంటే పట్టదు, లేదంటే భార్య ఏదో మాట అంటే భర్తకి పడదు. ఎందుకు? ఈ వ్యతిరేకతను ఎప్పుడైతే ఎదుర్కొంటావో అలా ముందుకు దేవుడు నడిపించుకుంటూ పోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి నిందలు, శోధనలు ఎన్ని వచ్చినా, నీ ముందు బలమైన సమస్య కనబడినా, లేదంటే యుద్ధవీరుని కనబడినప్పుడు కన్నా కూడా దాన్ని నువ్వేం చేయాలి? ఎదుర్కొంటూ ముందుకు నువ్వు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కాలేబు ఎలాగైతే ఎదుర్కొన్నాడో, మరి దావీదు చిన్న వయసులో అభిషేకించబడ్డాడు కానీ ఆ వాగ్దానము దావీదు విడిచిపెట్టలేదు. కళను కూడా విడిచిపెట్టలేదు, దర్శనాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఖచ్చితంగా నన్ను ఒక రోజున సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు. ఖచ్చితంగా దేవుడు అభిషేకించుకున్నావు కాబట్టి దావీదుని ఒకనొక రోజున సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి వ్యతిరేకతలు ఎక్కడి నుంచి వస్తాయి? కుటుంబముల నుంచి వస్తాయి. సొంతవాడే. ఎవరు? సొలొమోన్. కానీ దావీదుని ఎలాగైతే చంపాలని చూస్తాడో, లేదంటే ఎలాగైతే కుట్ర పన్నాడో, వీడిని చంపేయాలి, వీడు రాజ్యం మీదకి రాకూడదు, వీడు నా స్థానాన్ని ఆక్రమించేస్తాడని చూశాడు. కానీ దేవుడు వాగ్దానం పట్టుకున్నాడు. ఎవరు? దావీదు వాగ్దానం పట్టుకున్నాడు. కళను విడిచిపెట్టలేదు, లేదంటే దర్శనాన్ని విడిచిపెట్టలేదు, ఈ వాగ్దానం విడిచిపెట్టలేదు. కానీ దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు నన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు. దేవుడు ఖచ్చితంగా కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని వ్యతిరేకతలు ఎదుర్కొన్న కాలేబు, కాలేబు ఎదుర్కొన్న దేశం, లేదంటే ఆ కానానులోని ప్రజలందరినీ కూడా ఎదుర్కొన్నాడు. ఆ హెబ్రోను పట్టణ దేవుడు స్వాస్థ్యముగా కాలేబుకి దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు నువ్వు నేను అనుకున్న కలలు ఖచ్చితంగా నెరవేరాలంటే నువ్వు ఎవరి వాళ్ళు ఆలోచించాలి? ఎవరి వాళ్ళు ఆలోచించాలమ్మా? కాలేబు వాళ్ళే ఆలోచించాలి, యోషువ వాళ్ళే ఆలోచించాలి. అప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చిన వాళ్ళిద్దరికీ? 85 సంవత్సరాలు. 85 సంవత్సరాలు వచ్చినప్పటికన్నా కూడా వాళ్ళకి ముందు 40 సంవత్సరాలు ఎలాగైతే శక్తి బలం ఉన్నదో, 85 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అదే బలము, శక్తి దయచేశారు. చదవండి 14వ అధ్యాయము 11వ వచనం. మోషే, నన్ను పంపినవాడు నాకు ఎంత బలమో చూసారా? అప్పుడు మోషేని, లేదంటే మోషే కాలేబుని ఎలాగైతే పంపించాడంట? 40 సంవత్సరంలో ముందు ఎలాగైతే పంపించాడు అప్పుడున్న బలమే ఇప్పుడు 85 సంవత్సరాలు వచ్చిన కూడా కాలేబుకి అంతే బలము దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కళ నెరవేర్పుకు ముందుగా మనకి ఏం జరుగుతాయంట? వ్యతిరేకతలు జరుగుతాయి, ఈ పోరాటాలు జరుగుతాయి. ఈ పోరాటాలు, వ్యతిరేకతలు ఎదుర్కోవాలంటే నీ కళ నెరవేర్పడానికి ముందుగా ఈ వ్యతిరేకతలను కూడా నువ్వేం చేయాలి? ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట, మనము కళలు కనడానికి మనం ఏం కామంట? వృద్ధులమైన మనము కాము. ఎందుకో తెలుసా? దేవుడు అటువంటి బలాన్ని, శక్తిని మనందరికి దయచేశాడు. దేవునికి స్తోత్రం. రెండో మాట మనం చూసినట్లయితే, కళ నెరవేర్పుకు ముందు నీకేం జరుగుతున్నాయి? వ్యతిరేకతలు, పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాలు, వ్యతిరేకతలు ఎవరు ఎదుర్కొన్నారు? మనము దావీదుని జ్ఞాపకం చేసుకున్నాం, అలాగే కాలేబుని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపును కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నదమ్ములందరూ కూడా తీసుకెళ్లి ఆ యోసేపుని అక్కడ విడిచిపెట్టారంట. ఆ చిన్న నూతిలో పడవేసేసారు. ఎందుకు? అప్పుడు కూడా దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? యోసేపుకు తోడైనాడు. మరి యోసేపు అమ్మ వేసిన తర్వాత కూడా అన్నదమ్ములు మళ్ళీ తిరిగి చెరసాలలో బంధించేసరే. చెరసాలలో బంధించిన తర్వాత, సంఖ్యలతో బంధించిన తర్వాత కూడా మరి యోసేపుకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. మరి ఇంతమంది దేవుడు తోడై ఉంటే దేవుడు మనకు తోడై ఉన్నాడా? దేవుడు ఖచ్చితంగా మనకు దేవుడు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కళ నెరవేర్పుకు ముందు ఎన్ని వ్యతిరేకతలైనా, పోరాటాలైనా నువ్వేం చేయాలి? ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న కుటుంబం ఉన్నదంట. ఆ చిన్న కుటుంబంలో ఒక తల్లి, తండ్రి, ఒక కుమారుడు. ఎంతమంది అండి? మీరు అలా తలకే లోపండి. దేవునికి స్తోత్రం. మీకు చెప్పాను, ఒక చిన్న కుటుంబం. ఎంతమంది ఉన్నారు కుటుంబంలో?
ఒక తల్లి, ఒక తండ్రి, ఒక చిన్న కుమారుడు. ఈ చిన్న ఫ్యామిలీ మనం చూసినట్లయితే చాలా ముద్దుగా, లేదంటే ఎంత బాగున్నారా, ఎంత చక్కగా ఉన్నారా అని అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో జరగని ఒక ఘనకార్యం, లేదంటే ఏదో ఒక ప్రమాదం జరిగి వచ్చింది. ఏంటో తెలుసా? తల్లిదండ్రులు అప్పుడు దాకా భోజనం చేసి, లేదంటే వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ తల్లిదండ్రులు కూర్చొని ఒక మూలన అలా భోజనం చేస్తున్నారంటే ఎవరు? చిన్న కుటుంబం వాళ్ళు భోజనం చేస్తుంటే ఈ చిన్న కుమారుడు ఇంట్లోకి వెళ్ళిపోయి కిటికీల నుంచి అలా చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడు అని అంటే, అలా ఆకాశం వైపు చూస్తుంటే తల్లిదండ్రులు అన్నారే, నాన్న భోంచేద్దాం రారా అని అన్నారు. ఎవరిని? మీరు కూడా ఎప్పుడైనా క్యాకేశారు పిల్లల్ని? క్యాకేశారండి? క్యాకెత్తారు. అరే నాన్న, బుజ్జి, తమ్ముడు రారా, భోంచేద్దాం రారా, నాన్న కూర్చోరా, అమ్ము, ఇలా మనందరం కూర్చొని భోంచేద్దాం అని అనగానే ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రేమగా పిలిచారు కుమారుని పిలిస్తే తల్లిదండ్రులు కూడా తినేసి భోంచేశారు. మళ్ళీ కుమారుడు ఏం చేశాడు? మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఎక్కడ కూర్చొని చూస్తున్నాడంట? మనము చూస్తూ ఉంటాం, భర్త బయటికి వెళ్ళడానికో, భర్త ఎప్పుడు వస్తాడా అని తలుపు దగ్గర చాలా మంది చూస్తారు. కానీ ఈ రోజులు అలా చూడరు. ఆమె వాళ్ళకి ఏం ముఖ్యం? ఫోనే భర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా మందికి భార్య కన్నా భర్త కన్నా ఏం ముఖ్యమండి? చిన్నపిల్లలకి తల్లిదండ్రుల కంటే ఏం ముఖ్యం? పిల్లలు అల్లరి చేశారనుకో, చిన్న ఫోన్ ఇచ్చేది, ఆడుకో, ఎప్పుడు దాకా ఆడుకుంటా, వాడుకో, ఫోన్ చూసుకుంటావా, చూసుకో, నా పని అయ్యాక వస్తాను, అప్పుడు నా ఫోన్ నాకు ఇచ్చేయాలి. అంతేగాని ఇవ్వకపోతే పిల్లల్ని బాధేస్తాం, లేదంటే భర్త భార్యని బాధేస్తాడు, లేదంటే భార్య భర్తని కొట్టలేదులే, తిడుతుంది. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న కుటుంబంలో ఆ చిన్న కుమారుని కనబడుతుంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా ఆ చిన్న కుటుంబంలో ఎలాగైతే ముద్దుగా ప్రేమగా వాళ్ళందరూ కలిసిమెలిసి ఉన్నారు. కలిసిమెలిసి ఉన్నప్పుడు దాకా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత ఆ చిన్న కుమారుడు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడంట. కిటికీ దగ్గరికి వెళ్ళిపోయి ఆ కిటికీలో నుంచి ఏదో చూస్తున్నాడు అనుకున్నది తల్లి. మళ్ళీ తిరిగి తల్లి వచ్చి అంటుంది, రే నాన్న, ఏంట్రా అక్కడ చూస్తున్నావు అని అనగానే, పడుకుందారా అని అన్నది. ఎవరు? తల్లి, తండ్రి. పిల్లలు కూడా అప్పుడు దాకా ఆడుకొని రే నాన్న పడుకుందాం, రెండురా, వచ్చిండ్రా అని చెప్పగానే వాళ్ళు రారు. వస్తారండి? ఒక రెండు పీకి ఒరే పడుకుందాం రా అని అనగానే ఖచ్చితంగా వస్తారు. లేదంటే ప్రేమగా నువ్వు ఎప్పుడైతే పరిగెట్టుకుని నీ దగ్గరకు వస్తారు. వాళ్ళందరూ పడుకోగానే మళ్ళీ కుమారుడు ఏం చేశాడు తెలుసా? తల్లిదండ్రులు ఎలాగైతే పడుకున్నారో పడుకోగానే మళ్ళీ లేచి ఎక్కడికి వచ్చేసాడు? కిటికీ దగ్గరికి వచ్చేసి అలా చూస్తున్నాడంట. మళ్ళీ తల్లిదండ్రులు అనుకున్నారు, నా కుమారుడు పడుకున్నాడు కదా అని అనుకోగానే ఈ కుమారుడు పడుకోలేదు. ఎక్కడికి వచ్చి చూస్తున్నాడంట? కిటికీ దగ్గరికి వచ్చి చూస్తుంటే, ఏరా నాన్న ఏం చూస్తున్నావురా కిటికీలోనంటే, అమ్మా నేను ఒక రోజున ఆ చంద్రుడి మీద నేను నడవాలి. ఏం చేయాలంట? చంద్రుడి మీద ఎవరు నడుస్తాడండి? మనం నడుస్తామా? మనం పగటి కళలు కనేస్తాం. ఏంటో తెలుసా? నేను ఖచ్చితంగా ఆకాశంలోకి వెళ్ళిపోయాను, ఆ చుక్కలను పట్టుకున్నాను, లేదంటే అలాగ వెళ్ళిపోయి పెద్ద నక్షత్రం కనిపించింది, దాన్ని పట్టుకుని నమాంతంగా కింద దిగిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి కళలు కంటాం. కానీ ఈ బిడ్డ కూడా ఒక కళ ఉంది. ఏంటో తెలుసా? అమ్మా నేను ఎప్పటికైనా ఆ చంద్రమండలం మీదకి వెళ్ళాలి. ఆ చంద్రుడి మీద నేను ఏం చేయాలంట? ఏం చేయాలి? పిల్లల్ని భూమి మీద నడిపిస్తాం, లేదంటే బండి మీద నడిపిస్తాం, సైకిల్ మీద నడిపిస్తాం, ఏది కావాలో అది నడిపిస్తాం. కానీ దేవుడి సంధికి మాత్రం నడిపిస్తారండి? నడిపించరు. ఎందుకు? పడుకుని పోతావు. నువ్వు పడుకుంటే నేను మళ్ళీ ఎత్తుకోలేను, నేను మళ్ళీ ఇంటికి నేను తీసుకెళ్ళాలని అంటాం. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. ఆ చిన్న ఫ్యామిలీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపు ఎలాగైతే కలగన్నాడు, లేదంటే దావీదు ఎలాగైతే కలగన్నాడు, కాలేబు ఎలాగైతే ఆలోచించి కలగన్నాడు, 40 సంవత్సరంలో 45 సంవత్సరాలకు వచ్చిన తర్వాత హెబ్రోను పట్టణం ఎలాగైతే దర్శించుకున్నాడు, అలాగే చిన్న కుమారుడు కూడా ఒక చిన్న కళకు నెరవేరాలి. ఏంటో కళ నెరవేర్తే తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఎలాగైతే చంద్రమండలం మీదకి వెళ్ళానమ్మా, అది ఖచ్చితంగా నేను నెరవేర్చుకోవాలని ఆ కళ కంటూనే ఉన్నాడు. అప్పుడు అమ్మ అన్నది, ఒరే ఎప్పటికప్పుడు వెళ్దులేరా, పడుకోరా, టైం అవుతుంది కదా అని అనగానే పడుకున్నారు. పడుకున్న తర్వాత ఈ బిడ్డవాడు ఆ స్నేహితులతో ఏదో ఒక రోజున బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత అమాంతంగా ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అవగానే పిల్లోడికి 2 కాళ్ళు 2 చేతులు ఏమైపోయాయి? ఇరిగిపోయాయి. ఎందుకో తెలుసా? అంత వయసులో కూడా, లేదంటే ఆ వయసులో ఏమనుకున్నాడు? ఒక కళ కనుక్కున్నాడు, ఒక దర్శనం కన్నాడు. ఆ కళ నెరవేర్పు నాకు వాగ్దానం ఉన్నది, నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలంట? చంద్రమండలం మీదకి వెళ్ళి ఆ చంద్రుడి మీద నేను నడవాలమ్మా అని అనగానే అమ్మ అన్నది, ఒరే నడుద్దువులేరా, నువ్వు రారా, పడుకోరా అని చెప్పగానే ఈ కుర్రోడు తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడు. ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళాడు. బండి మీద చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ అవ్వగానే ఏమైపోయాయి? 2 కాళ్ళు 2 చేతులు ఇరిగిపోయాయి. ఇరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పడ్డాడు? మంచం మీద పడ్డాడు. ఇప్పుడు తల్లి అంటుంది, అరే నాన్న, నువ్వు ఒక రోజున ఒక కళ కన్నావే, ఒక దర్శనం కన్నావే, నీకు ఒక వాగ్దానం ముందు చూసావా? ఆ వాగ్దానం నెరవేరాలని నువ్వు ఎప్పుడు దాకా కిటికీల నుంచి చూసావు కదా. ఇప్పుడు నువ్వు భూమి మీద నిలబడిన వాడివి, ఇప్పుడు ఆకాశం మీద నడుస్తావా?
నడవలేడు. ఎందుకు? నువ్వు మంచం మీద పడ్డవరా, నువ్వు మంచం మీద పడితే ఎలాగా నువ్వు నడవలేవు, నడవడానికి కూడా నీకు చేతులు కాళ్ళు లేవు అని అనగానే ఈ కుర్రాడు ఏం చేశారు తెలుసమ్మా, అలాగా కాలు చేతులు లేకపోయినా ఒక ప్రార్థన చేసుకున్నాడు. అలాగే మంచం మీద పడి, అయ్యా నాకు ఒక కళ ఉంది కదా నాయన, ఈ కళ నెరవేరాలంటే నేను ఏమనుకున్నాను, చంద్రమండలం వెళ్ళాలి, ఆ చంద్రుడి మీద నడవాలని నా అమ్మతో నా నాన్నతో నేను చేసుకున్నాను కదా ప్రమాణం, అది నాకు ఖచ్చితంగా జరగాలి నాయన అని అనగానే ఒక మూల అలా మంచం మీద పడుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి చిన్న బాధ వచ్చిన, కష్టం వచ్చిన, వ్యాధులు వచ్చిన, ఏదైనా నీ ముందర ఎటువంటి బలమైన సమస్య కనబడినప్పటికైనా కూడా నువ్వు వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సాగాలంటే ఈ కుమారుడు అలా మంచం మీద పడి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయగానే ఏం జరిగిందో తెలుసా, ఎప్పుడైతే ఆ మంచం మీద పడ్డాడో అప్పటికి ఎన్ని సంవత్సరాలు, 36 సంవత్సరాలు. ఎవరికి? ఆ కుమారుడికి. ఒక వయసులో కళ కన్నాడే, ఆ కళ నెరవేర్పుకు ముందుగా తను ఎంతో ఆలోచించుకున్నాడు, ఇది నేను ఎలాగైనా వెళ్ళాలి చంద్రమండలం మీద. కానీ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 36 సంవత్సరాలు వచ్చినాయి. మరి ఈ 36 సంవత్సరాల్లో వాళ్ళందరూ కూడా 10 మంది కలిసి చంద్రమండలం అందుకు వెళ్ళారు. చంద్రమండలంలో 10 మందిలో ఒక అబ్బాయి, ఎవరు? కాలు చేతులు లేనాడు. ఈ అబ్బాయి పేరు జేమ్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కాలు చేతులు విరిగిపోయినని కళ్ళను విడిచిపెట్టాడా? దర్శనాన్ని విడిచిపెట్టాడా? వాగ్దానం విడిచిపెట్టాడా? ఇవన్నీ విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగైతే ప్రార్థన చేశాడో దేవుడు ఖచ్చితంగా నీ కళలు, నా కళలు, ఆ చిన్నవాడి కళలు కూడా ఎలాగైతే నెరవేర్చాడో మనం అనుకున్న కళలు దేవుడు కూడా ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్స్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కళలు కనడానికి నువ్వు ఎప్పుడవు వృద్ధుడవు కావు. మనము కళల కంటే వృద్ధుడము సరిపోము. కానీ ఈ కళ నెరవేర్పుకు ముందు కూడా ఏం జరగాలంట? వ్యతిరేకతలు ఎదుర్కోవాలి. ఏం చేయాలంట అండి? వ్యతిరేకతలు, పోరాటాలు ఎదుర్కోవాలి. ఇన్ని పోరాటాలు, వ్యతిరేకతలు ఎదుర్కోవాలంటే నువ్వు ఒక రోజున దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటావు. కాలు బెలగెత్తి ఆ కానాను దేశం అంతా దీవించబడ్డది, కానీ ఆ హెబ్రోను పట్టణం దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడని ఎవరు నమ్మాడు? కాలేబు, యెహోషువలు నమ్మారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా నువ్వు నేను నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఆ కళ నెరవేర్స్తాడు. లేదంటే వాగ్దానం మనం విడిచిపెట్టకూడదు, కానీ ఆ కళ మనం విడిచిపెట్టకూడదు. లేదంటే మనం ఏవేది అనుకున్న ప్రతి ఆలోచన కూడా ఎవరి వల్ల ఆలోచించాలి? కాలేబు వల్ల మనము ఆలోచించాలి. ఈ ఆలోచన బట్టి ఎలాగైతే దేవుడు కాలేబుకి ఎలాగైతే ఆ హెబ్రోను పట్టణం ఇచ్చాడో, ఈరోజు నువ్వు నేను అనుకున్న హెబ్రోను పట్టణం దేవుడు నీకు, నాకు, కుటుంబానికి, లేదంటే సంఘ బిడ్డలకు అందరికీ దేవుడు దయచేయనుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట ఏంటంట? కళలు కనడానికి మనం ఏనుకాము. రెండో మాట, కళలు నెరవేర్పడానికి ముందు మనకి ఏం జరుగుతాయి? వ్యతిరేకతలు, పోరాటాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ పోరాటాలు, వ్యతిరేకతలు ఎదుర్కోవడానికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసినట్లయితే కాలేబుకి ఎలాగైతే దేవుడు హెబ్రోను పట్టణం ఎలాగిచ్చాడో, ఈ రోజు నీకు, నాకు దేవుడు కూడా ఈ మధ్యకాల సమయంలో మనం అనుకున్న కళలు కూడా దేవుడు ఖచ్చితంగా మన కుటుంబంలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు ఫలింపచేయను గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు. మహాగణుడా, మహోన్నతుడు నీకు వందనాలు నాయనా. సర్వశక్తిమంతుడా, సరిగారు గొప్ప దేవుడా, జీవంగా తండ్రి, జీవోధిపతి నీకు లేఖలేని కోట్లది కృతజ్ఞతాస్తుతి స్తోత్రార్చన దేవానికి వందనాలు. దేవా, గతించిన ఆదివారం నుంచి ఆది వరకు మమ్మల్ని, మా సంఘ బిడ్డలందరినీ నీ సజరకిని దాచి కాపాడిన దేవానికి స్తోత్రాలు. ఈ లాస్ట్ ఆదివారం ప్రవేశపెట్టిన దేవానికి వందనాలు. కూడిచిరు వచ్చిన సంఘ బిడ్డలు అందరూ విషయాలుగా పుట్టిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి, ఆస్వాదించండి. ఏవైతే ప్రతి ఆలోచనలు నెరవేర్చమని అడిచిన దేవానికి స్తోత్రాలు. దేవా, మా ఆలోచనలు కాలేబు వలె ఆలోచించే జీవితం, అటువంటి ఆలోచన తలంపులు నాకు, మాకు అందరికీ మీరు దయచేయండి. దేవా, సంఘంలో, కుటుంబంలో అటువంటి కార్యాలు మీరు జరిగించిన దేవానికి స్తోత్రాలు. నీ ఆలోచనతో, నీ శక్తితో, నీ బలంతో మమ్మల్ని అందరినీ నింపమని అడిచిన దేవానికి స్తోత్రాచన తండ్రి. దేవా, ఇక ముందును మేమందరూ కూడా నీ రాజ్యంలో మేము ఉండేలాగున అటువంటి కళలు నాకు, మాకు అందరూ మీరు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. కానుకల పాట మనం పాడుకొని పాట కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే నన్ను
నడిపించావు, నీ కృపలోనే నన్ను బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలన్నీ దద్దరిల్లినా, నీ కృప మమ్ము విడువదంటివే. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలన్నీ దద్దరిల్లినా, నీ కృప మమ్ము విడువదంటివే. నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే నన్ను కాచావయ్యా, నీ కృపలోనే నన్ను దాచావయ్యా, నీ కృపలోనే నన్ను కాచావయ్యా. కృప కలుగునుగాక, 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 కృప కలుగునుగాక. యేసయ్యా, 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 యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి, మన సంఘంలో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, చాలామంది హాస్పిటల్లో రోగులతో వ్యాధులతో బాధపడుతున్నారు. అందరూ గురించి మీరు అందించిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని, ముఖ్యంగా అలాగే రామకృష్ణ గారు ఎవరంటే సంతోషమ్మ గారు వాళ్ళ అల్లుడు గారి గురించి ప్రార్థన చేయండి. అలాగే రోజు జరుగుతున్న కార్యక్రమం, అలాగే మన శ్రీలేఖ అక్క వాళ్ళ బావగారి కుటుంబం గురించి మీరు ప్రార్థించండి. వాళ్ళ కుటుంబానికి ఓదార్పు జరుగులాగినా, లేదంటే కుటుంబానికి కన్నీరు వాళ్ళ దుఃఖం నాట్యంగా మార్చలాగినా, కుటుంబం ఓదార్పు కొరకు మీ అందిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుని, అలాగే సీమమ్మ గారి కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థించండి. తల్లి గారు చనిపోయారు, మన మధ్యలో లేరు కాబట్టి వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణ పొందడానికి, ఇంకాను ఆ తల్లి గారి కార్యక్రమం కూడా అతి గంభీరంగా జరగడానికి మీ అందిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే జ్యోతి గురించి కూడా ప్రార్థించండి. ఆ బిడ్డ కౌంట్లో బాలేదని చెప్పారు, ఆ బిడ్డను కూడా డిస్టర్బ్ చేస్తారమ్మా ఈరోజు. ఓకే, ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయండి. ఆ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థం దయచేలాగిన, బిడ్డ నొప్పితో బాధపడిందని చెప్పారు. నిన్నటి కాలము పాస్టమ్మ గారు అలాగే అన్ని ప్రవీణ్ గారు వెళ్ళి ప్రార్థన చేయడానికి ఎంతో కృప చూపించాడు కాబట్టి, ఇంకా కుటుంబం గురించి మీ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకున్న మన సంఘంలో చాలా మంది అనారోగ్య పరిస్థితులు బాధపడుతున్నారు. ప్రతి ఒక్క కుటుంబం గురించి మీ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే ఈరోజు మన శ్రీలాగా వాళ్ళ బావగారి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి, వాండ్రంలో ఎవరైనా రావాలని అనుకున్న వారు కూడా ఈ ప్రార్థన అయ్యాక మీరు అందరూ కూడా కుటుంబం వారిగా వచ్చినట్లయితే, ఆ కుటుంబాన్ని మనం చూసి మనం ప్రార్థన చేసి కుటుంబానికి ఒక బలమైన మాటలు చెప్పి ఎంతో ఓదార్చే వారుగా కనబడుతూ ఉంటాం కాబట్టి, ఆ కుటుంబం గురించి మీరు ప్రార్థించండి. ఇంకా దేవుడు వచ్చే నెల జరుగుతున్న జూన్ మాసంలో 5, 6, 7 తారీఖులో మనకేం జరుగుతాయి? ఏం జరుగుతాయమ్మా? ఉపవాస మీటింగులు. ఎన్ని ఉపవాస కొడుకులు జరిగినా కానీ మనం ఎవరమో రాకూడదు. ఎందుకో తెలుసా? ఉపవాస కొడుకులు మా గురించే. ఎవరి గురించి అండి చెప్పాలి అమ్మా? ఎవరి గురించి? మీ గురించా, మనందరి గురించా? మనందరూ రావాలి కదా. మరి రావాలన్నప్పుడు ఈ 5, 6, 7 తారీఖులో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనబడారు. అలాగే ఈరోజు నెలాఖరు కాబట్టి ఆన్లైన్ ప్రేయర్ చాలా మంది వచ్చేవారే మానేస్తున్నారు. మరి ఇంటికాడ మీకు ఏం పనులు నాకు తెలియలేదు, కానీ మీ పనులు ముగించుకొని మనం ఎన్నింటికి ప్రార్థన ఆన్లైన్ ప్రేయరు? 8ంటికి కరెక్ట్గా మనం 7:30 కల్లా ఇక్కడికి వచ్చినట్లయితే 12 వరకు మనం ప్రార్థన చేసి, లేదంటే ప్రార్థన చేసుకొని ఒక చిన్న వాక్యం మనం చదువుకొని అందరి గురించి మనం ప్రార్థన చేసినట్లయితే ప్రతి ఒక్క కుటుంబం దేవుడు దీవించి ఆస్వాదించేలాగా మనం అందరూ కూడా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అందరూ కూడా దయచేసి మర్చిపోకండి. ఈ రోజు నేటి మనకు ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబం వారికి రావాలి. అలాగే పలహారం కూడా తేవాలండి. ఒకళ్ళు తెచ్చేయండి. ఆ ఒకళ్ళు తెచ్చిన పలహారం మనం అందరం తినేసి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం.
బిగ్గరగా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ రోజు ఆనెట్ ప్రేయర్ చాలా మంది రావాలి, రాకుండా మీరందరూ కూడా ఇంటికాడ ఉండిపోతున్నారు. నేను అంటే మీకు ఏం సరిపోను, కానీ మీకన్నా వయసులో చిన్నవాడిని, కానీ దేవుని మాటతో చెప్తున్నాను, మీరందరూ కూడా దేవుడి సంతికి రావాలి. ఆమె మీరందరూ కూడా దేవుడి సంతికి వచ్చి ఒక గంట గడిపితే వేదిన కంటే శ్రేష్టము. ఇవన్నీ మాటలు మన అందరికి తెలిసినాయే, కానీ ఇంకా దేవుడి సంతికి రాకుండా మన నిర్లక్ష్య స్వభావంతో మనం ఇంటికాడ ఉండిపోతున్నాం. అలా ఉండకుండా మనమందరూ కూడా ప్రభు సంతికి వచ్చినట్లయితే ప్రభుని ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, అటువంటి ఆరాధన శక్తి దేవుడు బలాన్ని మాకు దయచేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాగే జూన్ నెలలో జరుగుతున్న ఉపవాసం కూడుకుల గురించి మీరు ప్రార్థించండి. అలాగే ఎండతెరతన కూడుకు గురించి ప్రార్థన. మీరు త్వరగా వచ్చినట్లయితే మనం ఇలా త్వరగా 12:30 రకాలు మనం ముగించుకొని ఎవరి గృహాలు మనము వెళ్ళిపోతాం. చాలా మంది అనారోగ్య పరిస్థితులు బాధపడుతున్నారు. షుగర్ బీపీలు ఉన్నవారందరూ కూడా మనము బాధ పెట్టకూడదు, కానీ చాలా మందికి ఏ ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు బట్టి మనం కూడా అర్థం చేసుకొని మనం కూడా త్వరగా వచ్చినట్లయితే త్వరగా ముగించుకుని ఎవరి గృహాలు మనము వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థన చేసుకుందాం. కానుకల నిమిత్తం అలాగే దేవుని తీసుకుని ఎవరి గృహం మనం వెళ్దాం. ప్రార్థన. మహాగణుడ మహోన్నతుని వందనాలు ప్రభు. దేవా, గద్దించిన ఆదరించి ఆధ్వర్యం మమ్మల్ని సంఘ బిడ్డలందరినీ కంటికి రెప్పల కాచి కాపుని దేవానికి వందనాలు. దేవుడి దాకా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. మేము ఎవరి వల్ల ఆలోచించాలని మాటలను బట్టి నాయన కాలేబు వలె ఆలోచన మాకు దయచేయండి. అటువంటి ఆలోచన నాకు, మాకు సంఘ బిడ్డలందరూ మీరు దయచేయండి. దేవా, కళలు కనడానికి మేము వృద్ధుడము కానని నీ మాటలు సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. కళ నెరవేర్పడానికి ఎన్నో వ్యతిరేకతలు, పోరాటాలు ఎదుర్కోవడానికి అటు బలమును శక్తిని మాకు దయచేయండి. దేవా, దావీదుని, యోసేపుని నన్ను కాలిని అలాగైతే మీరు జ్ఞాపకం చేసుకున్నారు, అలాగే మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘ బిడ్డలు అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సింహాసనం మనందరూ కూడా కూర్చోబెట్టమని అడిచిన దేవానికి స్తోత్రాలు. దేవా, కానుకలు అర్పించిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఇచ్చినంత 100 ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దయచేయండి. వాళ్ళు చేసిన పనులందరూ కూడా వాళ్ళ శక్తిని బలాన్ని ఆరోగ్యం మీరు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. వాళ్ళ కష్టార్జితం అనుభవించడం మీ సహాయం మీద ఇచ్చింది. మరొకసారి సంఘ పిల్లలు బలహీన వాళ్ళని మీరు బలపరచండి. కృంగిన వారిని లేవనెత్తమని అడిచి దేవానికి స్తోత్రాలు. ప్రతి బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం మీద దయచేయమని అడిచు. దేవ, ఇచ్చిన కానుకలు బట్టి సేవమయమర్థంగా వాడబడడానికి మీరు సహాయం మీద ఇచ్చామని అడిచి దేవానికి స్తోత్రాలు. దేవ, ఈ రోజు ఎవరైతే రాలేదో మరొక తను చేసిన బిడ్డలైన వారందరినీ నాయన మీరు నడిపించి మనం అడిగిన దేవానికి స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొడుకు ముగిసిన ఎవరి గృహాలు వెళ్తుండగా ముందర మీద దోతలను కావలించమనని యేసు అతి పరిశుద్ధులను మనం అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దీవెన మన పరమతని దేవునికి ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము కూడి వచ్చిన మనందరికీ, రాని బిడ్డలైన వారికి, ఎవరైతే బలంతో వ్యాధులతో బాధపడుతున్నారో బిడ్డలైన వారందరికీ సంపూర్ణ ఆరోగ్యం దయచేసి తన సేవ రాకడ పర్యంతం వరకు మనం ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ నా వందన పక్కలందరికీ వందనాలు చెప్పండి. పాశ్రం గారితో ప్రార్థన చేసుకొని ఎవరి గృహంలో వెళ్దాం.